అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. మన అక్క రోజక్క అంటే జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఐరన్ లెగ్గు అని పేరు తెచ్చుకున్నటువంటి ఒక మహోత్తరమైన రాజకీయ నాయకురాలు. అయితే ఆమె చేసినటువంటి పనులేంటి, ఆమె గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రంకిలేసింది, ఆ రంకిలకి ఇప్పుడు ఏ విధంగా సంఖ్యలు పడుతున్నాయి అనే విషయం మనం ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం. జనరల్గా రోజక్క మనస్తత్వం ఎట్లాంటిదంటే, ఆమె తప్పు చేసినా ఒప్పు చేసినా ఏం చేసినా కూడా ఆమెను ఎదురు మాట్లాడకూడదు, ఆమెను ఎదిరించొద్దు. నువ్వు ఇది చేసావు, ఇది తప్పు అని ఆమెకు ఎదురుగా చెప్పకూడదు. ఇది ఈమె మనస్తత్వం. సో మరి అక్క చేసినటువంటి నిర్వాహం ఏంటయ్యా అంటే, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఆడుకుందాం పదండ్రా, లేకుంటే దోచుకుందాం పదండ్రా, దాచుకుందాం పదండ్రా అని చెప్పేసి అనే విధంగా ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని రూపాంతరం చెందించుకొని వాళ్ళ జోబులు వాళ్ళే నింపుకోవడం జరిగింది. అయితే ఈ ఆడుదాం ఆంధ్రాలో బ్యాట్లు ఇరిగిపోయినాయి, వికెట్లు ఇరిగిపోయినాయి. వాళ్ళు ఏదైతే ఆడుదాం ఆంధ్రాలో ప్రవేశపెట్టిన కిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాసిరకం కిట్లు. అయితే ఈ నాసిరకం కిట్లు ఇచ్చి దాదాపుగా 127,000 కోట్లు 127,000 కోట్లు 127 కోట్లు మింగేశారు. దీనివల్ల మరి అక్కని ఏసీబీ వాళ్ళు రేపు మాపో అరెస్ట్ చేసి, నేను ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మేబీ అరెస్ట్ అవ్వచ్చు. మరి గవర్నర్ ఆమోదం కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు లేఖ కూడా రాశారట, నాకు పొద్దున్నే తెలిసింది. లేఖ కూడా రాశారు. మరి లేఖ రాసి గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండా, ఇక అక్క జైల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. సో సరే, ఈ అక్క మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా మేము ఒక చీఫ్ గెస్ట్గా పిలిచారు. పిలిచిన తర్వాత మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క ఏం మాట్లాడాలి, జనరల్గా మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మహిళలు సమాజంలో ఏ విధంగా ముందుకు రావాలి, మహిళలకి సమాజంలో ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశం పైన మాట్లాడుంటే మంచిగా ఉన్నాం. కానీ అక్క మాట్లాడింది ఏందో ఒకసారి విందాం. నేను ఈ వీడియో మీద చెయ్యొద్దు అనుకున్నా కానీ నా మనసు ఒప్పలే. ఎందుకంటే ఇలాంటి ఈ స్కామ్ బ్యాచ్కే వైఎస్ఆర్సీపీ పార్టీలో చోటు, జగన్మోహన్ రెడ్డి దగ్గర చోటు. సో నా మనసు ఒప్పలేదు. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడిందో. కానీ అక్క మార్చ్ 8వ తేదీ అనగానే ప్రపంచంలో ఉన్న మహిళలందరూ ఎంతో గౌరవంగా, గర్వంగా, సంతోషంగా జరుపుకునే పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళ అనుకుంటే సాధించినది ఏదీ లేదు. సో ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మళ్ళీ మహిళలందరూ ఈ రాష్ట్రం సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఏమైనా ఉందా ఆ రోజు? నాకు అర్థమైతలేదు. మహిళా దినోత్సవం సందర్భంగా మళ్ళీ జగనన్ననే ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మద్యం ఏరులై పారాలి, మళ్ళీ నిత్యావసర సరుకుల ధరలు పెరగాలి, మళ్ళీ ఇసుక ధరలు పెరగాలి, మళ్ళీ అంటే రోజువారీ కూలి చేసుకునే వాళ్ళకి కూలి దొరకద్దు, మళ్ళీ ఇసుక రేట్లు పెరగాలి, మళ్ళీ సిమెంట్ రేట్లు పెరగాలి, మళ్ళీ అందరూ రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అమ్మేయాలి. అందుకే కదా మళ్ళీ మహిళలందరూ కలిసి జగనన్న కోటేయాలి. అది చెప్పు ముందు. మహిళా సాధికారత దిశగా పరుగులు తీసే విధంగా, సంతోషంగా ఉండే విధంగా మనం అందరం కూడా పని చేయాలని కంకణం కట్టుకోవాల్సిన రోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగనన్న, వీరిద్దరి ప్రభుత్వంలో దయచేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మాత్రం వాడకండి అబ్బా. ఇది మీరు రిక్వెస్ట్ అనుకుంటారో, ఆర్డర్ అనుకుంటారో, లేకుంటే ఇంకేమని అనుకుంటారో, దయచేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వాడకండి. ఎందుకంటే ఆయన అంతో ఇంతో ప్రజలకు మేలు చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అలాంటి మహనీయుడి పేరు మీలాంటి దరిద్ర గుట్టు పార్టీ వాళ్ళు వాడితే, మీలాంటి స్కామ్ బ్యాచ్ వాడితే పైన ఆయన చాలా బాధపడతాడు. మహిళలకి గౌరవం, భద్రత, రాజకీయంగా ఎంతో ఎదుగుదల, అలాగే సాధికార దిశగా ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా మనకి ఎంత సపోర్టివ్ గా ఉన్నారో ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే జనాభాలో సగభాగం మనని ఓటర్లుగా చూసిన వాళ్ళే తప్ప మనుషులుగా గౌరవించి
మనను అభిమానంగా ఆశీర్వదించాలనుకున్న వాళ్ళు ఇద్దరే, వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరే ప్రపంచం మొత్తం మీద మహిళలను మహిళగా గుర్తించి, మహిళలను మహిళలుగా గౌరవించి, మహిళలు ఓటర్ల కంటే వాళ్ళు కూడా సమాజంలో మనుషులుగా గుర్తించేది వాళ్ళిద్దరేనంట. మరి ప్రపంచంలో ఎవరు మగాళ్ళు లేరు, ప్రపంచంలో ఎవరు మహిళల పట్ల మంచిగా మాట్లాడదు, మహిళలతో ఒక గౌరవం ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు ప్రపంచంలో. ఓన్లీ వాళ్ళిద్దరు ఇస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెట్టండి, పాపం జగన్మోహన్ రెడ్డి అన్నొక్కడే గౌరవిస్తాడు. అక్క పాయింట్ అది. చెప్పు. దానికోసం మనం ఎంత దూరమైన వాళ్ళే తప్ప మనుషులుగా గౌరవించి మనను అభిమానంగా ఆశీర్వదించాలనుకున్న వాళ్ళు ఇద్దరే, వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం మనం ఎంత దూరమైన పోరాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ జబర్దస్త్లో ఆ ఫుడ్ తిని 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 ఆ నోరు తిరగట్లా, నాలుగు ఇంత మందం అయిపోయింది. మళ్ళీ మైకుల ముందుకు వచ్చి మాట్లాడతాం సిగ్గు లేకుండా. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడో అప్పుడప్పుడు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు గాని, ఆడవాళ్ళని అవమానించటం గాని, ఆడవాళ్ళని చులకనగా చూడటం గాని, ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా ఎలా గాలికి వదిలేస్తారో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి మనం గమనిస్తున్నాం. ఫస్ట్ జగనన్న సీఎంగా ఉన్నప్పుడు మీ మంత్రిమండలిలో కానీ, మీ ఎమ్మెల్యేలో కానీ ఎంతమంది మహిళలు ఉన్నారో చెప్పు ఒకసారి. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎంతమంది మహిళలు ఉన్నారో చెప్పు ఒకసారి. దళిత వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు దళిత వ్యక్తి యొక్క భార్యమని ఆడదు కదా, ఆమె ఎంత బాధపడి ఉంటుంది. మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా పార్టీలో పెంచుకున్నాడు కదా, పార్టీలో ఉంచుకున్నాడు కదా మీ జగనన్న. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? మరి ఈమె ఒక ఆడది, ఈమె ఒంటరి అయిపోయింది, ఈమె న్యాయం చేయాలన్నా వెంటనే ఎవరైతే చంపారో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో వేయండి, పార్టీ నుండి సస్పెండ్ చేయండి అని చెప్పలేదు ఎందుకు? ఎందుకంటే చెప్తే జగనన్న ఎగిరి తంతాడు కదా. కాబట్టి ఇలాంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం మన దురదృష్టకరం. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కాదు, ఎప్పటికీ ముఖ్యమంత్రి అవుతాడు. వచ్చే ఇదే విధంగా పరిపాలించి, ఇదే విధంగా కంపెనీలు తీసుకొచ్చి, ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిస్తే మళ్ళీ రాబోయే ఒక 10-20 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం ఉంటుంది. ఏం టెన్షన్ పడకండి. ఎందుకంటే మనం చేసిన పనికి, మనం పరిపాలించిన పనికి ఆంధ్రాకి రాజధాని లేదు, ఆంధ్రాకి నిధులు లేవు, నిల్వలు లేవు, ఆంధ్రప్రదేశ్కి సరైన కంపెనీలు లేవు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగులు, యువకులు, డిగ్రీ చదివిన వాళ్ళు, అంటే పట్టాలు సంపాదించుకున్న వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్లో లేరు. అందరూ పక్క రాష్ట్రంకి వచ్చి బతుకు జీవుడాన్ని బతుకుతున్నారు. సో మళ్ళీ జగనన్నే సీఎం అయ్యాడు అనుకోండి, వాళ్ళు ఆ రాష్ట్రం నుంచి కూడా ఏ అండమాన్ నికోబార్ దీవులకో, ఏ లక్షద్వీపులకో వెళ్ళిపోయి బతకాల్సి వస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ మళ్ళీ జగనన్న సీఎం అవ్వాలని కోరుకోం మేమైతే. ఒకవేళ నువ్వు ఎందుకు కోరుకుంటావంటే, తిరుపతి వెళ్ళేటప్పుడు నా వెనక ఒక 30 మంది రావాలి, నా చెప్పులు ఇంకొకటి మొయ్యాలి, నా వెనక ఉన్న 30 మందికి వెళ్ళి స్పెషల్ దర్శనాలు చేయించాలి. మీ 30 మందికి స్పెషల్ దర్శనాలు జరిగినంత కాలం, జరిగినంత టైము ఈ సామాన్య భక్తులు ఎండలో గంటల తరబడి వెయిట్ చేయాలి. తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ వాస్తవమా అవాస్తవమా తెలియదు, కానీ తిరుపతిలో వచ్చినటువంటి డబ్బులు, తిరుపతిలో వచ్చినటువంటి ఆ ఆదాయం తీసుకొచ్చి వేరే చోటకు మళ్లించేయాలి. ఇవన్నీ మనం చేసుకోవాలి. ఎందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావద్దు. అది మన అక్క పాయింట్. అయిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రంలో మహిళల జీవన విధానం ఎంత భయంకరంగా మారిందో ఎందుకు సూపర్గా ఉంది. ఎందుకంటే ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగింది, ఎక్కడ జరగల వరకు ఎక్కడ చూసినా వారి మీద ఎలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎందువల్ల ఈ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి విచ్చల విడిగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న తనను గెలిపించిన కుప్పం ప్రాంతంలోనే ఎకరాలకు ఎకరాలు గంజాయి సాగు చేస్తుంటే ఆయనకి కనిపించదు. ఈ రాష్ట్రానికి హోంమంత్రి చెప్పుకునే మన హయాంలో మద్యం ఏరులో ఎలా పారింది, మద్యాన్ని
ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎక్కడ గవర్నమెంట్కి ఆదాయం రాదో, ఎక్కడ మన జోబులు నిండవో అని చెప్పి ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో ఆ మద్యం షాపులు గవర్నమెంటే టెండర్లు తీసుకొని, గవర్నమెంట్ నచ్చిన రేటుకి అమ్ముకొని, గవర్నమెంట్ నచ్చిన బ్రాండ్లు దించేసి ఆ మద్యాన్ని కల్తీ మద్యం తీసుకొచ్చి ప్రజల మీద వేసి, అంటే మద్యాన్ని సేవించే వాళ్ళ పైన వేసి వాళ్ళ ఆరోగ్యాలు పోయినా, వాళ్ళు మరణించినా మాకు సంబంధం లేదు, మా భూములు ఇంకా సంథింగ్ నాకు ఆ బ్రాండ్లు తెలియవు. అలాంటి పరిపాలనలో మనం పరిపాలించినటువంటి మా రోజక్క ఈరోజు కూటమి ప్రభుత్వంలోనంట గంజాయి మొక్కలు విచ్చలవిడిగా ఉడుస్తున్నారు, విచ్చలవిడిగా సాగు చేస్తున్నారంట. ఇప్పుడు జనరల్గా రోజక్క నేను ఒకటి అడుగుతాను, ఇవన్నీ మాట్లాడేటప్పుడు మీ మనస్సాక్షికి తెలీదా? అంటే లోపల అనుకుంటారేమో, అబ్బా ఇది మాట్లాడుతున్న తప్పు కదా, ఇది మాట్లాడుతున్న తప్పు కదా అని అనిపించదా? జనరల్గా అనిపిస్తుంది కదా. మరి ఎందుకు? ఈ పక్కన ఎవరో ఉన్నారు మేడం, ఏమో మరి కానీ మాట్లాడు. ఒక మహిళ తాను ఇన్ఛార్జ్ ఉన్న వైజాగ్ జిల్లాలో గంజాయి ఎకరాలు పండిస్తుంటే ఆవిడకి కలిపింది. మరి సరే, ఆమె ఎకరాలు పండిస్తుంటే హోంశాఖ మంత్రి పట్టించుకోవట్లేదు, ఓకే. మరి మీరు ప్రజల తరపున పోరాడుతున్నాం, ప్రజల కోసమే మా పార్టీ పెట్టాము, ప్రజల్ని పీల్చి పిప్పి చేసి వాళ్ళ రక్తాన్ని తాగేయడానికే మేము పార్టీ పెట్టుకున్నాము అని ఏదో ఒక నినాదాలు చెప్పుకుంటున్నారు కదా. మరి నువ్వు వెళ్ళి పట్టి, నేను నీకు తెలుసు కదా, నువ్వు వెళ్ళి ఆ గంజాయి ఎవరైతే విచ్చలవిడిగా అమ్ముతున్నారో వాళ్ళని పట్టించి ప్రభుత్వానికి ఏం నీకు బాధ్యత లేదా? నువ్వు ఆంధ్రప్రదేశ్లో సిటిజన్ కాదా? మరి పట్టి కదా. మరి నా పని కాదు కదా అంటే నీ పని కాదన్నప్పుడు మాట్లాడుకు. దురదృష్టకరం, గుంటూరులో సీఎం గారు ఉన్న చోట కానీ ఈరోజు డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయింది. ఎక్కడ అడ్డాగా మారిపోయింది? వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు వీధికి పెట్టడం వల్లే ఈ మహిళల మీద, ఈ చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ. మద్యం షాపులు వీధికి పెట్టడం కోసం మాట్లాడకండి అక్క. మీరైతే మన కడుపు చింపితే మన కాలు మీద పడుతుంది. సో అర్థమైందా? మద్యం షాపులు వీధికి ఏ హయాంలో, ఎవరి హయాంలో మద్యం షాపులు వీధికి? మీరు గవర్నమెంట్ సంబంధించి మీ మద్యం షాపులు నడిపించినప్పుడు ఊళ్ళల్లో ఏ విధంగా సారా బడ్డీలు వెలిసాయి, ఊళ్ళో ఏ విధంగా మద్యాన్ని అమ్మారు, ఊళ్ళో ఏ విధంగా గంజాయి అమ్మారో మీకు తెలుసు కదా, మీ మనస్సాక్షిగా తెలుసు కదా. మరి ఎట్లా మాట్లాడుతావు? హత్యలు కానీ జరుగుతున్నాయి అనేది మనం అందరం కూడా చూస్తున్న విషయం. ప్రతిరోజు పేపర్ తిరగేస్తే, టీవీ చూస్తే అక్కడ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారు, ఇక్కడ అమ్మాయిని. మరి మన హయాంలో కిడ్నాప్ అయిన అమ్మాయిల పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఒక లెక్క. బాధగా ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక లెక్క చెప్పారు కదా, ఇంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు. మరి వాళ్ళ లెక్క ఎందుకో చెప్పవు? మా జగనన్న హయాంలో ఎంతమంది మిస్ అయిపోయారు, అది మేము సాధించిన ఘనత అని ఎందుకో చెప్పవు? ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అటు సిబిఎన్ కి అలాగే ఉంది, ఇటు డిప్యూటీ సీఎం కి అలాగే ఉంది, అటు హోమ్ మినిస్టర్ ఒక మహిళగా ఉండి కూడా మహిళకి సపోర్ట్ చేయకపోవడం అనేది దురదృష్టకరం. జనరల్గా వీళ్ళు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, అసెంబ్లీ సమావేశాలకి రారు. ఎందుకంటే పొరపాటున అక్కడికి వచ్చారా, మనాలు చేసినటువంటి కార్యనిర్వాహక కార్యక్రమాలు చూసి ఏకి పారేస్తారు. జగనన్న రాడు, జగనన్న వచ్చిండ పొరపాటున మనోడిని ఏకి పారేస్తారు. ఎందుకంటే గతంలో మనోళ్ళు పరిపాలించిన పరిపాలన ఆ విధంగా ఉంది కాబట్టి అసెంబ్లీకి రారు. అసెంబ్లీకి రాక, ప్రతిపక్షంలో లేక మరి ఏం చేస్తారు? రాష్ట్రంలో ఉండి అంటే ఇది చేస్తారు. ఇలా ఉన్నది లేనిది మాట్లాడుతుంటారు. ఎక్కడ మైక్ దొరుకుతుందా, ఎక్కడ మైక్ దొరికితే మనకి ఇష్టం వచ్చింది మాట్లాడదామా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతుంటారు. వీళ్ళు చేసే పని ఇది ఒక్కటే. వీళ్ళకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలా, ఇలా మాట్లాడడానికే ప్రతిపక్ష హోదా కావాలి వీళ్ళకి. ఈ విధంగా మాట్లాడడానికి ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలి? ప్రజలకి నిజంగా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, అసెంబ్లీలో కొట్లాడాలి. నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ సమస్య తీసుకెళ్ళి అక్కడ పోట్లాడాలి అసెంబ్లీలో స్పీకర్ గారి ముందు. మేము అది చెయ్యము, మాకు అట్లా చేయడం రాదు. ఎందుకంటే మేము పొరపాటున వెళ్తే మాకు పడతాయి, ఎదురు రివర్స్ పడతాయి. అందుకని మేము ఇక్కడ ఇలా మాట్లాడుతుంటాం అంతే. మీరేం తప్పుగా అనుకోకండి. కానీ
ఒక మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది అని నమ్మిన వ్యక్తి. అసలు నిన్ను గెస్ట్ గా పిలవడం ఫస్ట్ చేసిన తప్పు. నిన్ను మహిళా దినోత్సవానికి గెస్ట్ గా పిలవడం మొదట చేసిన తప్పు వాళ్ళు. ఈ మేడం చూడ ఎట్లా చూస్తుందో, ఎందుకు పిలిచిండ్రా ఈమెని అన్నట్టు చూస్తుంది పాపం మేడం. ఎందుకంటే అసలు కాదు కదా, వడ్డీ కూడా కట్టలేము, చక్రవడ్డీలతో వాళ్ళని చంపేసే పరిస్థితి. ఒక్క నిమిషం ఏదో వడ్డీ అంటుంది అక్క. ప్రతి ఒక్కరు కూడా టెన్షన్. ఎందుకంటే ఒక పేద కుటుంబం ఒక ఆరోగ్యం కోసమో చదువు కోసమో అప్పు చేస్తే ఆ అప్పులో వాళ్ళు మునిగిపోవటమే. అసలు కాదు కదా, వడ్డీ కూడా కట్టలేము, చక్రవడ్డీలతో వాళ్ళని చంపేసే పరిస్థితి. ఇటు నువ్వు ఫస్ట్ 127 కోట్లు ఫస్ట్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చే, అర్థమైందా? నువ్వు ఏదైతే ఆడదాం ఆంధ్రాలో బుక్ చేసినావో, ఆడదాం ఆంధ్రాలో మొత్తం నొక్కేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఇచ్చేయాల. అప్పుడే నువ్వు ఇవన్నీ మాట్లాడాలా. నీకు ఇప్పుడు ఏసీబీ అరెస్ట్ చేసిన తర్వాత ఈ లెక్కలన్నీ తెలుస్తుంది. నువ్వు ఎక్కువ ఆవేశపడవసరం లేదు, ఎక్కువ మాట్లాడవసరం లేదు. ఏదో అప్పులు కట్టాలి ఏదో అంటుంది. ప్రజలు అంటే నేను నా నియోజకవర్గ ప్రజలందరినీ కనుక్కున్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా. ఎందుకంటే మనం ఒక వీడియో మాట్లాడుతున్నామంటే ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే బాధ్యతతో ఇప్పుడు నా నియోజకవర్గం వరకు నేను అడిగా. ప్రజలందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కానీ మేము ఇలా మాట్లాడుతాం ఎందుకంటే మాకు ప్రతిపక్ష హోదా లేదు. దెబ్బతీయటమే కాకుండా పిల్లలకి చక్కటి చదువును అందిస్తే ఖచ్చితంగా ప్రతి పేదవాడు పేదరికంలోంచి బయటకు. ఎంతమంది ఆడవాళ్ళ ఇంట్లో ఉంటే అన్ని 1500 ఇస్తామన్న పెద్ద మనిషి యాంకర్ లాగా కూడా ఒక మైక్ పెట్టుకుంటాడు, అవునా కాదా తమ్ముళ్ళు అని మళ్ళీ సౌండ్. ఆయన లీడరా యాంకరా నాకు అప్పుడప్పుడు. మరి నువ్వు అన్నయ్య అన్నయ్య నువ్వు సూపర్. ఏం సూపర్ అన్నయ్య? దేనికి సూపర్? దేనికి సూపర్ అక్క అన్నయ్య? దళితులు చంపేయడంలో సూపరు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయడంలో సూపరు, రాష్ట్ర ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వాడేయడంలో సూపరు. దేనికి సూపర్ అన్నయ్య? చెప్పు దేనికి సూపరు? మరి అది చెప్పు ఫస్ట్. దేనికి అన్నయ్య దేనికి సూపరో చెప్పాలా? కన్ఫ్యూజ్గా ఉంటుంది ఆయన పెట్టుకున్న మైక్ కానీ ఆయన అరిసే అరుపులు చూస్తే. మరి ఆ రోజు ఎంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి ఇస్తానన్న వ్యక్తి ఈరోజు 9 నెలలు అయిపోతున్నా కూడా ఎందుకు ఒక్క ఆడబిడ్డకి కూడా ఇవ్వలేదు అని అడుగుతున్నా. నేను చెప్తా ఎందుకు ఇవ్వలేదు అంటే, మీ జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని వాడేసి కొండలతో వేసి ప్యాలెస్లు కట్టేశాం. ప్రజాధనాన్ని వాడేసి విచ్చలవిడిగా ప్రజలకి అవసరం ఉన్నా లేకుండా డబ్బులు పంచేసాం. మన అన్న అవసరం లేని వాళ్ళందరికీ డబ్బులు పంచేసి ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసేసి వీలైనంత మట్టుగా నాకేసి సప్పుడు రాకుండా చేతులు ఎత్తేసాడు. కాబట్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేవు, జెన్యూన్గానే లేవు. మరి లేనప్పుడు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి లాగా బాబుగారు చేతులు ఎత్తే పరిస్థితి అయితే కాదు కదా. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అట్లా చేతులు ఎత్తలేడు కదా. ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలో, ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి బాట వైపు నడిపించాలో బాబు గారికి తెలుసు. కాబట్టి ఆయన ముందు విజన్తో ఫస్ట్ సంపద సృష్టించుకుందాం. ఇప్పుడు మనకి ఈరోజు వచ్చే డబ్బులు ముఖ్యం కాదు కదా. నాకు ఈరోజు వచ్చే డబ్బులు ముఖ్యం కాదు, నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం. నేనైతే అలానే ఆలోచిస్తా. ఇప్పుడు నాకేదో పెన్షన్ రాలేదు, లేకపోతే నాకేదో డబ్బులు ఇస్తానని డబ్బులు ఇవ్వలేదని అయితే నేనైతే ఆలోచించను. ఎందుకంటే నేను చదువుకునే వ్యక్తిని కాబట్టి నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తాను. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్కి 4 కంపెనీలు రావాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు హైదరాబాదే ఉందబ్బా. హైదరాబాద్లో ఉన్న వ్యక్తి ఎందుకు పక్క రాష్ట్రం వెళ్ళి పనిచేసుకోడు? ఎందుకు పక్క రాష్ట్రంలో వెళ్ళి వలస ఉండడు? ఎందుకంటే ఇక్కడ అన్ని వనరులు సమృద్ధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో లేవు. ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేసుకున్న తద్వారా వచ్చిన డబ్బులతో అందరము ఫలాలను తిందామని చెప్పేసి బాబు గారు క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మేము ఇలానే మాట్లాడతాం. ఎందుకంటే మా మట్టి బొరలకు అర్థం కాదు. మహిళా శక్తి మేల్కొనాలి, దాని మీద ప్రజలకి వివరణ ఇవ్వాలి, వాళ్ళు చేసే అబద్ధపు ప్రచారాన్ని ఖండించాలి. ఇదే మనం జగనన్నకు చేసే మేలు. ప్రతి మహిళలో టాలెంట్ ఉంది, ధైర్యం ఉంది. నువ్వు చేయగలవని ఎవరైనా చెప్తేనే వాళ్ళు యాక్టివేట్ అవుతారు. అది వద్దు, మనమే యాక్టివేట్ చేసుకునే పరిస్థితి రావాలని కూడా మనల్ని మనమే యాక్టివేట్ చేసుకోవాలి. నువ్వు చెప్పవసరం లేదక్క, నువ్వు చెప్తే వినే అంత రోజులు పోయినాయి.
తెలియజేసుకుంటూ, సో ఇంత మంచి కార్యక్రమాల్లో మహిళలందరూ నువ్వు జనరల్గా ఈమె వెళ్ళింది ఎక్కడికి? మహిళా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా మహిళలను ఉద్దేశించి ప్రసంగం ఇవ్వడానికి వెళ్ళింది, అంటే మాట్లాడడానికి వెళ్ళింది. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి భజన, ఇలాంటి వాళ్ళని గెస్ట్లుగా పిలవడం, వీళ్ళకి మైకులు దొరికితే ఇష్టానుసారం మాట్లాడడం, ఇదే తప్ప రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, రాష్ట్రంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ప్రభుత్వం చేయకపోతే ప్రభుత్వంతో కొట్లాడదాం అనేది ఏమి ఉండదు. ఇది అయితే ప్రధానంగా ఈరోజు పాయింట్ ఏంటంటే అక్కకి ఇదే పొద్దున స్టార్టింగ్లో చెప్పినట్టే అక్కకి ఏసీబీ వాళ్ళు రేపు మాపు నోటీసులు ఇచ్చేదైతే ఉంది. ఎందుకంటే అన్నీ చూసుకుంటున్నారు. ఆడుదాం ఆంధ్రాలో పెద్ద స్కామ్ చేసింది అక్క, మామూలు స్కామ్ కాదు. 127 కోట్లు బుక్ చేసింది. కొంచెం ముందుకెళ్తే నిన్నే మనం విడుదల రజని మీద ఒక వీడియో చేసాం. ఆ 2,20,00,000 రూపాయలు ఎంతో ఆ క్లస్టర్ దగ్గర తీసుకుంది. సో ఇప్పుడు తవ్విన కొలది వస్తూనే ఉన్నాయి చరిత్రలు. మరి చూద్దాం మరి ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటుందో చూద్దాము. మీరు కూడా ఈమె పైన ఏమైనా అభిప్రాయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.